కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? అరబియన్ నైట్స్ నుంచి చెప్దామా కథ? ఇది కొంచెం పెద్ద కథ, 2 భాగాలుగా చెప్తాం. షూర్. 3 యాపిల్స్, 3 యాపిల్స్ కథ. ఓకే. ఈ హారూన్ అల్ రషీద్ అని ఆయన కథలు, ఖలీఫా కథలు చెప్పుకునే వాళ్ళం కదా. ఖలీఫా హారూన్ అల్ రషీద్ ఖలీఫాగా ఉన్నప్పుడు ఆయనట ఒకరోజు ఊళ్ళో అంతా తిరిగి రావాలని అనుకున్నాడు. ప్రజలు అసలు ఎవరి గురించి ఏమనుకుంటున్నారు, రాజులకి కామన్ కదా. అయితే ఈయనకి మంత్రి వజీరు జాఫర్ అని ఉన్నాడు. ఆ జాఫర్ని కేకేశాడు, పిలిపించి జాఫర్, మనం ఊళ్ళో తిరుగుదాం, మన అధికారుల్లో ఎవరు లంచగొండ్లో, ఎవరు మామూలు వాళ్ళు, ఎవరు సరైన వాళ్ళు మనకు తెలియటం లేదు, పరిపాలన కుంటుపడుతోందని నాకు అనుమానంగా ఉంటుంది, ఒక మాట చూద్దాం, వెళ్ళాలి, ఇలా అప్పుడప్పుడు వారానికి ఒకసారి వెళ్దామని చెప్పాడు. పొద్దుటిపూట ఉదయకాలం రేపు వెళ్దామన్నాడు. ఉదయకాలం నమాజులు ముగించుకుని చక్కగా అల్పాహారం సేవించి ఈయన ఒక బానిస తోడురాగా, ఆయన వాడు ఎవరంటే కొంచెం బలాఢ్యుడు, నల్ల బానిసలు ఉంటారట వాళ్ళకి. ఓహో. ఏదైనా రాజు మీదకి ఏదైనా వచ్చినా వాడు కత్తి దూయగలడు, భారీ బలాఢ్యుడిని ఒకటి పెట్టుకుంటారు. అతను మన ఖలీఫా, తర్వాత ఏమో జాఫర్, ఇది ముగ్గురు మారువేషాలు వేసుకుని, వీళ్ళిద్దరు మారువేషాలు అంటే వాళ్ళు రెగ్యులర్ అటైర్లో ఉంటే తెలిసిపోతుంది, ఏవో మామూలు బట్టలు కట్టుకున్నారు. వీళ్ళతో పాటు బానిస కూడా బయలుదేరాడు. వీళ్ళు ఆ రోడ్లు ఈ రోడ్లు తిరుగుతుంటే ఒక ముసలాయన కనపడ్డాడు, ఒక ముసలి బెస్తవాడు, జాలరాయన. నేనేం ఏదో పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. ఆ పాట వింటుంటే ఈ ఖలీఫాకి ఏమనిపించింది, వీడు దీనంగా పాడుతున్నాడు, ఏడవకుండా పాడుతున్నాడు అంతే. పాపం వాడికి ఆహారానికి లేదు, డబ్బులకు లేదు, ఏదో బాధ. పెద్ద చేపలు పట్టే వల, కనీసం చిన్న చేపలైనా దొరుకుతాయేమో అని ప్రయత్నం చేయడానికి చిన్న బుట్ట లాంటివి ఉంటాయి, అవిటా వేసి కూర్చుంటే జారిపోతున్న చిన్న చేపలు అందులో ఇరుక్కుంటాయి, అసమంటిది ఒకటి, ఇవి పట్టుకుని ఉన్నాడు. అయితే పలకరించాడు ఖలీఫా బెస్తవాణ్ణి. ఏమిటో నీ బాధ, అంత దీనంగా పాడుతున్నావు అన్నాడు. ఏం దీనంగా ప్రభు, ఎక్కడా ఒక్క చేపడలేదు, 3 రోజులయ్యి పాతవేవో తిన్నాం, ఏమీ లేదు, ఈ పూట ఏదైనా పట్టుకెళ్తేనే ఇంటికి బాబు, ఇంకేమీ లేదు అన్నాడు. అనేసరికల్లా ఈయనన్నాడు, సరే పద, టిగ్రిస్ నది దగ్గరికి వెళ్దాం, నీకు ఏం పడినా సరే 100 దినారాలు ఇచ్చి నేను కొంటా, నీ చేతికి డబ్బు వస్తుంది అంటే ఒక చేప అయినా కొంటామన్నాడు. ఒక చేప కదా, అరచేప, పిల్ల చేప అయినా కొంటాను, నీకు సహాయం చేయాలనుంది, నువ్వు కష్టపడి పని చేసుకునేవాడి, నేను ఉచితంగా 100 దినారాలు ఇచ్చాననుకో ఫ్రీగా వచ్చిన డబ్బు నీకు అరగదు. ఓకే. ప్రజలకు కూడా, జనాలందరికీ ఏం సందేశం వెళ్తుంది, ఎవడో ఒకడు ఉచితంగా ఇచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఉచితాలు అలవాటు చేయకూడదు చూడు, అంతేగా కదా. ఉచితం అలవాటు చేస్తే ఏముంది, ఏదైనా సరే మాకు అది కావాలంట. నువ్వు పని చేయి, ప్రయత్నం చేయి, నీ ప్రయత్నం వల్ల ఏ ఫలితం వచ్చినా నేను దానికి ఉంటా. ఎంత బాగుంది చూడు, రాజులు ఇలా కదా ఉండాలి. సరే వెంబడ పెట్టుకుని నలుగురు టిగ్రిస్ నది దగ్గరికి వెళ్ళేసరికల్లా వాళ్ళ వేసి కూర్చున్నారు చాలాసేపటికి. ఒక గంట తర్వాత వాళ్ళ ఏదో బరువు ఎక్కింది, బరువుగా ఉంది, లాగుదాం అన్నాడు. ఆ ముసలి బస్తవాడి వల్ల కాల. ఆ బానిస మంచి జమాజెట్టి బానిస ఉన్నాడు కదా, వాడు బలంగా లాగేసరికల్లా ఆ వాళ్ళలో పెద్ద పెట్టి ఒకటి పడింది. దానికి కొళ్ళాలు తాళాలు కూడా ఉన్నాయి. ఆశ్చర్యపోయారు, ఇదేమిటి ఇలా పడింది. సరే అదంత బరువు ఉంది కాబట్టి, ఏదో చేపలు పడితే 100 దినారాలు ఇస్తానన్నాను, ఇంత బరువు ఉంది కదా, మరి 200 ఇస్తానని చెప్పి మన ఈయన ఏం చేశాడు, ఖలీఫా 200 దినారాలు ఇవ్వు జాఫర్ వేడికి, ముసలాయనకి అని ఇప్పించేశాడు. 200 ఇచ్చాక బానిస్తోటి అన్నాడు, ఒరే ఇక్కడ కూర్చుని ఏం చేస్తాం, ఈ పెట్టి ఇక్కడ ఓపెన్ చేయొద్దు, మనం భవనానికి వెళ్ళిపోదామంటే ఆ బానిస డబ్బాని, ఆ బాక్స్ని భుజానికి ఎత్తుకున్నాడు. అతను వెంట నడుస్తుండగా ఖలీఫా గారు, జాఫర్ గారు ఇద్దరు కలిసి రాజభవనానికి వెళ్ళిపోయారు. సరే ఇంకా మధ్యాహ్నం అయింది అంతే. మధ్యాహ్నం ఆ తాళాలు ఓపెన్ చేసేవాడిని ఒకరిని కేకేశారు. వాడు అలాగా తాళం తీశాడు. అది తీస్తే ఒక పెద్ద పెట్టె, దానిపైన ఒక తాటాకు బొట్టు ఉంది, తాటాకు చాప లాంటిది ఒకటి అంతది. తాటాకు చాప అంతా ఎర్రగా అయిపోయింది. తాటాకు చేపలు ఏ రంగులో ఉంటాయి, ఎండిపోయిన తాటాకు రంగు అంటే కొంచెం లేదా గోధుమ రంగులో ఉండాలి కదా, ఇదేమిటి ఎర్రగా ఉంది, ఇదేమిటి అని అది తీశారు. తీస్తే దాని కింద 19 ముక్కలుగా నరకబడిన ఒక అమ్మాయి శరీరం కనపడింది. ఆవిడ మేలు ముసుగు ధరించి ఉంది.
ముసుగుతో సహా ఎట్టా ఉన్నదాన్ని అట్టాగే నరికేశారు. అందులో ముఖం కూడా కనపడుతుంది, మెడదాకా ఒక ముక్క. మొహం ఎంత బాగుందో. ఏ 25-30 ఏళ్ళు, 30-32 ఏళ్ళు ఉంటాయి, అంతకంటే ఉండవు. పిల్లల తల్లి అయ్యి ఉండేందుకు అవకాశంగా కనపడుతోంది. పెళ్ళిగాని పిల్లల్లే లేవు ఆ వస్తువులు ఒంటి మీద ఉన్నవి, బంగారంతో సహా పెట్లో పెట్టేశారు. ఆ తాటాకొద్ది దాని మీద కప్పారు. ఈ నెత్తురు చారలు పడి అదంతా రంగు మారిపోయింది. ఆశ్చర్యపోయిన ఆ రాజ్యంలో ఒక స్త్రీని ఇట్లా ముక్కలు తరిగి పెట్టెలో పెట్టి టిగ్రిస్ నదిలో వేసేవాళ్ళు ఉన్నారా? జాఫర్ వీడెవడో కనుక్కో. ఖలీఫా గారు ఒక ఉద్రేకి, ఆయన తీవ్ర ప్రకృతి అనమాట. వీడెవడో 3 రోజుల్లోగా నువ్వు కనిపెట్టకపోయావో నిన్ను నీ కుటుంబాన్ని నడిన బజార్లో ఉరిదీస్తాను. వాడెవడో చంపితే వీడిని ఉరిదీయటం ఏమిటి? ఆయన కుటుంబాన్ని నిన్ను నీ కుటుంబాన్ని నడి బజార్లో ఉరిదీస్తా. 3 రోజులు నీ గడువు. నేను పాలకుడుగా ఉండి నువ్వు వజీరుగా ఉండి ఎవడికి ఎన్ని గుండెలు ఇట్లా ఒక అమ్మాయిని చంపేసి పెట్లో పెట్టి పాడేయడానికి? పట్టు నీ సంగతి చెప్తానన్నాడు. ఆనంగానే ఈ జాఫర్ బికమహం వేసుకున్నాడు. ఏం చేయాలి? సరే ప్రభు వెతుకుతానన్నాడు. ఇహ వెతుకో వెతుకో వెతుకో. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? మామూలుగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒకటి ఏదైనా క్లూ ఉండాలి క్లూ కదా. ఉండాలి. మిస్సింగ్ ఎవరైనా మిస్ అయ్యారా ఎవరైనా రిపోర్ట్ ఇవ్వాలి. అంతేగా. ఆడపిల్ల శవం దొరికింది. ఇప్పుడు ఏం చేస్తారు? వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకి కబర్ వెళ్ళిపోతుంది. మిస్సింగ్ ఏమైనా ఉన్నాయా, ఆ మిస్సింగ్ వాళ్ళ ఏజ్ ఎంత, ఇదో 18 ఏళ్ల పిల్ల అని రిపోర్ట్ వచ్చింది అనుకో ఈ బాడీకి. దీనికి 18 ఏళ్ల వయసు అంటే 18 ఏళ్ల పిల్లలు మిస్ అయినవి ఏమున్నాయి అనేవి చూస్తారు. ఈ పిల్ల తెల్లగా ఉందనుకో, తెల్ల పిల్లలు ఎంతమంది ఉన్నారో చూస్తారు. లేదా దీని బారెడు జడ ఉంది, బారెడు జుట్ల వాళ్ళు ఉన్నారా లేదా, దీని మచ్చలు చుక్కలు ఇది పద్ధతి. ఓ శవం దొరికింది ఓ పెట్లో, దాన్ని చంపిన వాడెవడో కావాలంటే ఎట వస్తాడు? ఇక 3 రోజులు నానా బాధ పడ్డాడు జాఫర్. ఇక్కడ పనులన్నీ మానేశాడు, రోడ్ల మీద పడ్డాడు. ప్రతి దీంట్లో చిన్న చిన్నవి మన ఏమంటారు కార్ఖానాలతో సహా ఎవరైనా మిస్ అయ్యారా అని ప్రతి సందు గొందు ప్రతి మొహల్లా అన్ని చోట్ల కనుక్కున్నాడు. ఎక్కడా ఎవరు మిస్ అయిన దాఖలాలు లేవు. టిగ్రిస్ నదిలో పెట్టుంది అంటే ఖచ్చితంగా ఈ నగరం వాడే అయి ఉండాలి, బాగ్దాద్ నగరం వాడే అయి ఉండాలి. ఇంకో చోట నుంచి తెచ్చి అందులో పడేయలేరు కదా. సరే ఇది 3 రోజులు గడిచిపోయేసరికల్లా 4వ రోజు ఉదయమే తీయండి జాఫర్ని ఊరు తీసేయండి అన్నాడు. జాఫర్ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చారు. జాఫర్కి ఊరు అనేసరికల్లా ఏమైంది? ఈ కుటుంబాన్ని వెనక్కి పెట్టి ముందు జాఫర్ని నడిపించారు ఊరికంబానికి. అక్కడ పద్ధతులు అట్లా. ఇంతలో ఏమైంది? ఆ ప్రజల నుంచి ఒక అతను పరిగెత్తుకొచ్చాడు. వద్దు వద్దు జాఫర్ని ఊరి తీయపోకండి, జాఫర్గా ఏం చేయలేదు, జాఫర్ది ఏ తప్పు లేదు, మేము రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి జాఫర్కి తెలియలేదు, ఆ అమ్మాయిని నేనే చంపాను అన్నాడు. ఇంతలో ఒక ముసలాయన పరిగెత్తుకొచ్చాడు. కాదు కాదు అతను కాదు చంపింది నేనన్నాడు. ఇద్దరు మేము చంపామంటే మేము చంపాం. జాఫర్ అమ్మాయి అనుకున్నాడు కానీ ఒకడొస్తే బాగుంది, ఇప్పుడు ఇద్దరు వస్తే మళ్ళీ మొదలు, మళ్ళీ స్టార్ట్ అయింది కొత్త కథ. అక్కడి నుంచి న్యాయాధికారులు వాళ్ళు వీళ్ళు చేరారు. ఖలీఫా కూర్చున్నారు. అడిగాడు ఏంటంటే ఇతను చెప్పాడు, నా భార్య అమ్మాయి మా కజిన్, ఈయనే దాని తండ్రి, నేనే నా చేతులతో చంపాను. చంపి ముక్కలు చేసి కోపంతో పెట్టెలో పెట్టి టిగ్రిస్ నదిలో పారేశా. ఆ అమ్మాయి మీద కప్పింది తాటాకు చాప లాంటిది ఒకటి కప్పాను. క్లియర్గా చెప్పేశాడు. ఆయన అవన్నీ చెప్పలేపాడు. ఆ పిల్లని నేనే చంపానంటున్నాడు కానీ మిగిలిన వివరాలు ఏం లేవు. దాంతో యువకుడే చంపింది. సరే అతన్ని కనుక్కున్నారు. తను అడిగాడు ఎందుకు చంపావు అంటే ఏం చేయనండి, నేను పరిస్థితి అట్లా వచ్చింది, ఇప్పుడు నేను కూడా ఏం చేయాలో తెలియటం లేని పరిస్థితిలోకి వచ్చాను. చంపినప్పుడు నా పరిస్థితి నాకు న్యాయంగా తోచింది, ఇప్పుడు అన్యాయంగా తోస్తోంది. నేను దానికి ఏం చెయ్యలేను. నా వల్ల నేను చేసిందే అన్యాయం. వృధాగా జాఫర్ వజీర్ ఇంత గొప్పవాడు ఇతని మరణానికి కారణం అవుతున్నానని నేను నిజం చెప్పేస్తున్నాను అన్నాడు. ఏం జరిగింది అంటే ఈ అమ్మాయి నా భార్య, 3 పిల్లలు మాకు. ఇటీవల కాలంలో గర్భవతి అయింది అనుకున్నాం కానీ గర్భవతి కాదు. ఆ అమ్మాయికి తీవ్రమైన అనారోగ్యం చేసింది, బక్కచిక్కిపోయింది. ఇక రోజులు గడుస్తున్న కొంది బతకదన్నట్టుగా హింట్ ఇచ్చేశాడు వైద్యుడు. అయితే ఆమె చాలా దీనవదనంతో యాపిల్ తినాలనుంది, ఏమైనా తినాలనుందా అని అడిగాం. యాపిల్ తినాలనుందని చెప్పింది. ఇదేమో యాపిల్ సీజన్ కాదు, మన ఊళ్ళల్లోకి రావటల్లా యాపిల్స్. వీళ్ళకేమో యాపిల్స్ పండవు, ఎక్కడి నుంచో రావాలి. ఇక నేను 3 రోజుల పాటు మొత్తం బాగ్దాద్ నగరం అంతా గాలించాను, ఒక్క యాపిల్ అయినా దొరుకుతుందేమోనని. ఒక దినార్కి ఒక యాపిల్ వచ్చినా కొందామనుకున్నా. 15-20 వచ్చేవిట వాళ్ళకి దినార్కి.
ఒక్క యాపిల్ దొరికినా, దినారికి ఒక్క యాపిల్ దొరికినా పట్టుకొచ్చి పెడదాం అనుకున్నా. అమ్మాయి కోరిక తీర్చాలి కదా, లాస్ట్ కోరిక కదా అనుకున్నాను నేను. అత్యంత ప్రీతమరాలైన భార్య నాకు. ఇప్పుడు నన్ను ఏదైనా చంపేస్తే రాజుగారికి నేను దొరికిపోతే నా పిల్లలు అన్యాయం అయిపోతారని మా మామగారేమో నేనే చేశానని కూతురుని తనే చంపానంటున్నాడు. నిజానికి చంపింది నేనేం చేశాను, ఆ మొత్తం కొట్ల వెంబడి తిరిగితే అక్కడ ఒక అతను చెప్పాడు బస్రా నగరంలో దొరుకుతాయి. ఆ బస్రాలో కూడా ప్రాంతపు రాజుగారి తోటలో ఉన్నాయి. పర్మిషన్ లెటర్ ఒకటి తీసుకుంటే నువ్వు అక్కడి నుంచి కాయలు తెచ్చుకోవచ్చు అంటే 15 రోజుల పాటు ప్రయాణం చేసి నేను బస్రా వెళ్ళా. అంటే వారం ప్రయాణం చేశాడు, మళ్ళీ వారం పడుతుంది తిరిగి రావడానికి. వెళ్ళి పెద్ద అధికారులను ఎవరినో ప్రాపకం సంపాదించుకుని వాళ్ళతో ఉత్తరం రాయించుకుని ఆ తోటలో ఆఖరి పళ్ళు 3 ఉన్నాయి. 3 పళ్ళకి 3 దినార్లు చెల్లించి తోటమాలికి వాడిని బతిమలాడుకుని 3 పళ్ళు పుచ్చుకొని వారం రోజులు తిరిగి వచ్చాం. మొత్తం కలిపి 15 రోజులు ప్రయాణం. ఈ 15 రోజుల్లో నా భార్య ఇంకా నీరసించిపోయింది. ఆ 3 పళ్ళు ఆమె పక్కన పెట్టాను. ఆ పళ్ళు చూసి కూడా ఆమె మొహంలో వెలుగు రాల. ఎందుకంటే ఆ మాత్రం తిందామన్న ఊహ కూడా నశించిపోయింది ఆవిడికి. సరే 15 రోజుల నుంచి వ్యాపారం వదిలిపెట్టేశా కదా, నేనేమో కొట్టుకెళ్దామని నా వ్యాపార పనులు చూసుకోవడం కోసం యాపిల్ పళ్ళు ఆమె పక్కన వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి అలా ఏమైంది, బజార్ వెళ్ళిపోయాను. ఒక బానిస యువకుడు, నల్లటి బానిసవాడు ఒక యాపిల్ పండును ఎగరేసుకుంటూ నాకు కనపడ్డాడు సాయంకాలం. నేను ఆశ్చర్యపోయాను. మొత్తం బాగ్దాద్ నగరంలో ఒక్క యాపిల్ పండు లేదు కదా, 3 యాపిల్స్, అది కూడా నేను తెచ్చా. అక్కడి నుంచి అతన్ని కేకేశాను, ఈ పండు ఎక్కడిది నీకు అని అడిగితే నా ప్రేయసి ఇచ్చిద్ది అన్నాడు. నా ప్రేయసికి అనారోగ్యం ఒంట్లో బాగుండా ఆమె భర్త బస్రా నగరానికి వెళ్ళి దినారికి 1 చొప్పున తెచ్చాట. దీన్ని చెప్పేస్తాడు మొత్తం. తెచ్చాడు, నా భర్త తెచ్చాట, 3 పళ్ళు తెచ్చాట, అందులో 1 ప్రేమగా నాకు ఇచ్చింది అని చెప్పి ఆ పండు ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను నిర్ఘాంతపోయాను. ఆమె చావడానికి సిద్ధంగా ఉందని 3 యాపిల్స్ 15 రోజుల ప్రయాణానికి ఓర్చి 1 దినారికి 20 యాపిల్స్ వచ్చేదాని చోట 3 దినార్లు పెట్టి 60 యాపిల్స్ రావాల్సిన చోట 3 యాపిల్స్ కొనుక్కొచ్చి పెడితే జబ్బుతో ఉన్న అమ్మాయి, వీడు దానికి మొగుడా ప్రియుడా. అమ్మాయికి జబ్బు కొంతకాలంగా 2-3 నెలలుగా తీసుకుంటోంది. అలాంటి స్థితిలో ఒక నల్లటి బానిస యువకుడు ఆమెకి ప్రియుడుగా ఉండటం ఏంటి, ఆమె పండు ఇవ్వటం ఏంటి. ఇంటికి వెళ్ళి నా భార్యని ముక్కలుగా నరికేశాను. నేను దాన్ని పెట్టెలో పెట్టి డిగ్రీస్లో పడేశాను అని చెప్పాడు. సభ అంతా ఆశ్చర్యపోయింది. ఎక్కడైనా ఉంటుందా ఇట్లా? అమ్మాయి హేల్ అండ్ హెల్తీగా ఉందనుకో, దానికో ప్రియుడో ఫ్రెండో ఇంకోటో ఏదో ఒకటి ఉండొచ్చు. ఇక్కడ పరిస్థితి ఏంటి, అమ్మాయి చావడానికి సిద్ధంగా ఉంది. అలాంటి స్థితిలో వాడెవడో పరాయి వాడికి పండిస్తుందా? జనం అంతా ఆశ్చర్యపోయారు. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావయ్యా? చంపేశావు కదా పెళ్ళాన్ని. అమ్మాయి మంచి పని చేయలే, చెడ్డ పని చేసింది, నీకు తెలిసింది, చంపేసి ముక్కలు చేసి పడేసావు. నువ్వేం ఆవేశంలో చేయలా, జరిగింది, అది బాగుంది. మరి నువ్వే దీనవదనంతో ఎందుకున్నావు అనేసరికల్లా నా దీనవదనానికి కారణం చెప్తాను ప్రభు అన్నాడు. ఏం చెప్పాడో వచ్చే భాగంలో విందాం. తప్పకుండా రమ్మగారు, భలే ఇంట్రెస్టింగ్గా ఉందండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.